విజయవాడ ప్రజలను ముంపు నుంచి తప్పించేందుకు బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ రూపకల్పనపై విజయవాడలోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ, ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, సర్వే అధికారులు పాల్గొన్నారు. బుడమేరు, బెజవాడకు దుక్కదాయిని అనే చెడ్డ పేరు చెరిపేయాలని చంద్రబాబు సూచించినట్లు నిమ్మల తెలిపారు. విద్యాధరపురం నుంచి గుణదల వరకు అంటే ఏదైతే విఎంసీ లిమిట్లో ఎక్కువ ఆక్రమణలు, అందులో పర్టికులర్గా 202 ఎకరాలు ఉంటే అందులో 70 ఎకరాల వరకు కూడా ఆక్రమణలకు గురైనటువంటి పరిస్థితి. దగ్గర 3051 స్ట్రక్చర్స్ ఆక్రమణలు ఇళ్ళుని ఇక్కడ నిర్మాణం జరిగినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఎనికేపాడు నుంచి కొల్లేరు వరకు వెళ్ళేటువంటి ఏదైతే 50.6 కిలోమీటర్లు ఏదైతే ఉందో దీన్ని కూడా బండ్స్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి. బుడమేరు ఓల్డ్ ఛానల్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర నుంచి పాముల కాలువ, ఆ పాముల కాలువ నుంచి ముస్తాబాద్ కెనాల్ మీదుగా ఎనికేపాడుకు కూడా ఏదైతే ఒక కెనాల్ ఏదైతే ఉందో దా కెనాల్ని విస్తరణ చేయడం ద్వారా ఈ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి ఫ్లడ్ వాటర్ను కూడా డైవర్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక 1-2 రోజుల్లో ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాత ఒక ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ యొక్క యాక్షన్ ప్లాన్ అంతా కూడా ఆయన దృష్టిలో పెట్టి బుడమేరు ఆపరేషన్ను మరి ప్రారంభిస్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం.